మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకుంటారో అవినీతిని పరులను ఆదర్శంగా ఎంచుకుంటారో తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లాలో సాగుతున్న వస్తున్నా మీకోసం యాత్రలో వైకాపా కాంగ్రెస్ పై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. క్షేత్రస్థాయి ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న వస్తున్న మీకోసం పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు నుంచి అద్దేపల్లి, వేమవరం, సూర్యపల్లి, కోనేటిపురం మీదుగా రేపల్లె నియోజకవర్గం కారుమూరులోకి అడుగుపెట్టారు. రాష్ట్రంలో అవినీతికి బీజం పడింది వైఎస్ హయాంలోనేనన్న బాబు అవినీతి రహిత గాంధేయ పాలన కోసం తనకు అండగా నిలవాలని కోరారు. నేను ఊళ్ళో మనందరినీ కోరుతున్నాను. ఈరోజు మీలో ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూడండి, మహాత్మా గాంధీ అంటే స్వాతంత్రం కోసం పోరాడారు. డాక్టర్ అంబేద్కర్ గారంటే రాజ్యాంగాన్ని రాశారు. ఎన్టీ రామారావు గారంటే తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచం మొత్తం రాజీశారు. అదే రాజశేఖర్ అంటే 1,00,000 కోట్ల కొడుకు దోచిపెట్టారు. తమ్ముళ్ళు మీరు ఈ విషయం ఆలోచించుకోవాలి. ఆ వ్యక్తి చేసిన పనికి రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్లు చేరిపోయారు, పారిశ్రామికవేత్తలు చేరిపోయారు, ప్రధాన ఆయన కొడుకు చేరిపోయారు. రోజు రోజుకు 9 కొద్ది అవినీతి భాగంతో బయటపడతా ఉంది. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతామన్న తెలుగుదేశం హామీని కాంగ్రెస్ కాపీ కొడుతోందని బాబు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చేతకాని తనం వల్లే రాజధానిలో తీవ్రవాదులు రెచ్చిపోతున్నారని మరోసారి ఆరోపించారు. హైదరాబాద్లో బాబు పేరు రహస్యాలు హెచ్చరించిన ఈ కిరికలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏమీ పట్టించుకోలేదు. 16 మంది చనిపోయారు. ఒక అవినీతి ప్రభుత్వం, ఒక అనుభవం లేని వ్యక్తులు, ఒక చేతకాని ప్రభుత్వంలో ఏ విధంగా ఇబ్బందులు వస్తాయో నిన్న హైదరాబాద్ లో బాబు పేరు ఒక ఉదాహరణ. గుంటూరు జిల్లాలో 19వ రోజు పాదయాత్ర పేటేరు నుంచి ప్రారంభమై మొర్లవారిపల్లి, బేతపూడి, ఇసుకపల్లి, నెహ్రూ బొమ్మ కూడలి, అరవపల్లి వరకు కొనసాగనుంది.